స్వర్గీయ డాక్టర్ పెరియర్ సర్దార్ గౌదులచ్చన్న విగ్రహ ఏర్పాటు కోసం అనంతపురం టీసీసీ వద్ద ఏర్పాటు చేసిన పిల్లర్ను నేషనల్ హైవే అథారిటీ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా కూల్చడంపై గౌడ ఈడిగ సంక్షేమ సంఘం నాయకులు మండిపడ్డారు. ఈ ఘటనకు నిరసనగా గౌడ ఈడిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేంద్ర కుమార్ గౌడ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈడిగ భవన్ అధ్యక్షులు నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షులు నాయనపల్లి రాజు, మాజీ గౌడ సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ గౌడ్, పాలిచెర్ల ఆదినారాయణ, చంద్ర, ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షుడు కుల్లాయప్ప, ఏఐటిఐ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ ఏం తీసుకునేది కాదు. ఎమ్మెల్యే గారు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారంట. ఎవరో మా కులానికి సంబంధించిన 2-3 వ్యక్తులే దీన్ని శంకుస్థాపన చేసి దీనికి పిల్లర్ ని స్టార్ట్ చేశారు. కానీ మాకు ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ దీనికి అందరూ కులం సంబంధించిన పెద్దలు ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. సో దాని వల్లనే ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయేసి మా కుల సంఘం పెద్దలు అంటే 1-2 కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ పాలచెర్ల ఆదినారాయణ గారి, రేణుకా ఇల్లమ్మ సొసైటీ మాజీ అధ్యక్షులు రాజు, అధ్యక్షులు మన నాగేశ్వరరావు గారు కానీ, ఈడీ సంఘం మాజీ అధ్యక్షులు మన రామ్మోహన్ గారు, ఇట్లా కుల సంఘాల పెద్దలు ఉంటారు. ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి 1-2 కాదు దీనికి కుల పెద్దలు అన్నాక వాళ్ళు దాదాపు 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన పాలచెర్ల ఆదినారాయణ గారు ఉన్నారు. దాదాపు 60 సంవత్సరాలు కలిగిన నాగేశ్వరరావు ప్రస్తుత ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నాడు. ప్రతి ఒక్క మా లాంటి యువకులు ఉన్నాము. మేము పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తులం. ఎవరు కూల్చి ఎన్హెచ్ఏ అధికారులు దీన్ని కూల్చారని చెప్పేసి మాకు ఇంటిమేషన్ వచ్చింది. ఆ ఎన్హెచ్ఐ అధికారులను కూడా మేము స్పందించడానికి మేము ఎందుకంటే ఒక పద్ధతితో ఒక శాంతియుతంగా దీన్ని మేము పోరాటం చేయాలని చెప్పేసి మేము ముందుకు వచ్చాము. కానీ లేకోకుంటే ఎన్హెచ్ఐను కానీ మా సంఘాలంతా ముట్టడించడానికి కానీ మేము ముందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. ఎన్హెచ్ఐ అధికారులు ఈడుగలు కళ్ళు అమ్ముతున్నారులే కానీ తిక్కలు అనుకుంటున్నారు. మీ హైవేలనే ముట్టడిస్తామని చెప్పేసి మేము ఘాటుగా స్పందిస్తున్నాము. ఇదే విధంగా ఈ ఎమ్మెల్యే గారికి కూడా, లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా మేము రేపు రోజున ఆయన అందుబాటులో ఉన్నప్పుడు కానీ ఇదే చెప్పడానికి కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే సార్ గారికి కానీ ఒకటే చెప్తున్నా. సార్, మీ దగ్గర ఉన్న వ్యక్తులు 1-2 కాదు కుల సంఘాలంటే, నేను ఇదివరకు చెప్పిన కుల సంఘాల పెద్దలు చెప్పే ఆదినారాయణప్ప కానీ మీరు మిగతా సోన్సో వాళ్ళని చెప్పారు. ప్రతి ఒక్కరూ మేము పార్టీలకు అతీతంగా ఉండే వ్యక్తులము. మేము దీన్ని రాజకీయంగా తీసుకొని పోలేదు. మా కులదైవం సర్దార్ గౌదులచ్చన్న గారి విగ్రహము చాలా ప్రతిష్టాత్మకంగా మీ ఆధ్వర్యంలో, మీ కూటమి ఆధ్వర్యంలో. అందరికీ నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు. నేను శ్రీ రేణుకా ఇల్లమ్మ ఈడిగ భవనం అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ 5వ తారీఖు రోజు రాత్రి ఇక్కడ మహనీయుడు, కులానికే కాదు ఆంధ్రప్రదేశ్ కి ఒక గుర్తింపైన వ్యక్తి, సర్దార్ అనే పదమే కలిగినటువంటి శ్రీ మహోన్నతమైన వ్యక్తి శ్రీ గౌదులచ్చన్న గారు. అలాంటి వారి యొక్క విగ్రహానికి సంబంధించిన పిల్లర్ అనేది చేసేయడం చాలా. ఇక్కడ ప్రతి ఒక్క గారు కానీ మిగతా విగ్రహాలన్నీ ఉన్నాయి. వాళ్ళలో కూడా ఒక మహనీయుని ఇక్కడ పెడుతున్నా మనం ఆలోచించాము. కానీ ఈ రకంగా ఇంకోటి అవమానకరంగా అయింది.